గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు పెద్ద ఎత్తున హెచ్పివి వ్యాక్సినేషన్ కోసం కూడా అవేర్నెస్ పెరుగుతోంది. ఖచ్చితంగా 9 ఏళ్ళు పైబడినటువంటి ప్రతి అమ్మాయికి హెచ్పివి వ్యాక్సినేషన్ వేయించాల్సిందేని పెద్ద ఎత్తున అవేర్నెస్తో పాటు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి పిల్లలకి కూడా ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అయితే ఈ గర్భాశయ ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్కి కారణాలేంటి, ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ద్వారా ఎట్లాంటి నివారణ కలుగుతుందనే విషయం తెలుసుకుందాం డీటెయిల్గా. మనతో పాటు రిటైర్డ్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సరోజిని మేడం ఉన్నారు. నమస్తే మేడం. మేడం, జనరల్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది మ్యామ్? మొదటగా సుమన్ టీవీకి ఇలాంటి మంచి కార్యక్రమం, అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఆల్సో. సో ఈ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ఏంటంటే మనకి తీసుకుంటే సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఫర్ ఫీమేల్స్. మనకి ఫీమేల్స్లో మొట్టమొదట బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల నంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కువ వస్తుంటే సెకండ్ కామన్ కాజ్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుందంటే మెయిన్గా హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఏంటంటే ఎర్లీ సెక్షువల్ పార్టిసిపేషను, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండర్ అదర్ ఇన్ఫెక్షన్స్, లేదా ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళలో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది మెయిన్ దీనివల్ల వస్తుంది. అందులో కూడా ఏంటంటే టైప్స్ ఉన్నాయి, హెచ్పివి 16 and 18 అనేవి మోర్ ఎక్కువ ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణాలు. వీటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇలాగా ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీ, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్, లో ఇమ్యూనిటీ, హెచ్పివికి ఎక్స్పోజ్ అవ్వడం, దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఇది హెచ్పివి వల్ల ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాదు, ఇంకా అదర్ క్యాన్సర్స్ కూడా లైక్ జెనిటల్ వార్డ్స్, లేకపోతే ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్, ఇలాంటివి కూడా రావచ్చు. బట్ ఇన్సిడెన్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ మోర్, అండ్ ద డెత్స్ కూడా ఎస్పెషల్లీ ఫీమేల్స్లో సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. ఆ ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ మీద, సర్వైకల్ క్యాన్సర్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఈ వ్యాక్సినేషన్ వేయించవచ్చు? మామూలుగా మనము మొదటి నుంచి ఏంటంటే 9 to 14 years ఏజ్ గ్రూప్. అంటే ఈ ఇన్ఫెక్షన్కి, హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్కి పిల్లలు ఎక్స్పోజ్ అవ్వక ముందు ఈ వ్యాక్సిన్ ఇస్తే కనుక ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎర్లీగా స్టార్ట్ చేస్తే యాంటీబాడీస్ ప్రొడక్షను బాగుంటుంది. కాబట్టి 9 to 14 years ఏజ్ గ్రూప్ పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంకి ఏ విధమైన యాక్టివిటీ ఉండదు, ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి 9 to 14 years ఏజ్ గ్రూప్లో 0 dose ఒకటి, 6 monthsకి ఒకటి, 2 doses ఆఫ్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మన దగ్గర హెచ్పివి వ్యాక్సిన్ ప్రోగ్రామ్ లేదు. కాబట్టి 9 to 14 years ఏజ్ గ్రూప్ దాటినా కూడా మనం అప్ టు 30-35 years వరకు కూడా ఏంటంటే థర్డ్ డోసు 0, 1, 6 months గ్యాప్తో 3 doses ఇవ్వడం వల్ల కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. మ్యామ్, ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఎలా గుర్తించవచ్చు? ఉన్న వాళ్ళలో ఎట్లాంటి సిమ్టమ్స్ బయటపడతాయి? సర్వైకల్ క్యాన్సర్లో పేషెంట్ ఏంటంటే యూజువల్గా వైట్ డిశ్చార్జ్ అవుతుందని, లేకపోతే కొంచెం ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అవుతుందని, తర్వాత ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవుతుందని, కడుపు నొప్పి వస్తుందని, ఇలాంటి సిమ్టమ్స్తో వస్తారు. సో జనరల్ గైనకాలజికల్ ఎగ్జామినేషన్లో ఏంటంటే ఇవి ఉన్నప్పుడు ఏంటంటే ఎగ్జామిన్ చేసి టెస్టులు చేసి ముందు ఏమైనా మామూలు ఇన్ఫెక్షన్స్ ఉంటే ట్రీట్ చేసి ఆ తర్వాత ఫర్దర్ టెస్టులు చేసిన దాని మీద డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. ఈ వైరస్ అనేది హ్యూమన్ బాడీలో ఎక్కడ డెవలప్ అవుతుంది మ్యామ్? జనరల్లీ ఇది ఇన్ఫెక్షన్ ఏంటంటే సెక్షువల్ కాంటాక్ట్ వలన వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే క్లోజ్ స్కిన్ కాంటాక్ట్ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గర్ల్స్కి 9 to 14 years ఏజ్లో ఎర్లీగా మనం ప్రివెంట్ చేయడానికి ఇది అంటున్నారు. బాయ్స్కి కూడా అంటే ఇప్పుడు ఈ జెనిటల్ వార్డ్స్ కానీ, ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ కానీ వాళ్ళలో కూడా రావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనము ఓన్లీ ఈ 9 to 14 years ఏజ్ గ్రూప్ ఫిమేల్స్నే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం గవర్నమెంట్. ఎందుకు అంటే
మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే ఇది చాలా వ్యాక్సిన్ ఏంటంటే చాలా కాస్ట్లీ వ్యాక్సిన్ కాబట్టి రొటీన్గా అందరికీ ఇవ్వలేం కాబట్టి నంబర్ ఆఫ్ డెత్స్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఎక్కువ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ముందు ఈ ఏజ్ గ్రూప్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మ్యామ్, మహిళల్లో అయితే మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ వల్ల ఈ వైరస్ వస్తుంది అంటున్నారు, సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. సో కొంతమంది మహిళలు వాళ్ళలో మీరు ఇప్పుడు చెప్పినటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పటికీ కూడా ట్రీట్మెంట్కి వెళ్ళడానికి వెనుకడుగు వేసే వాళ్ళకి మీరు ఇచ్చే అవేర్నెస్ అదేంటంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏంటంటే ఒక 90% ఆఫ్ ది చిల్డ్రన్ 9 to 14 years ఏజ్ గ్రూప్ పిల్లలకి ఎప్పటికంటే 20-30 సంవత్సరం 20-30 సంవత్సరం వచ్చే టైంకి మనం 90% ఆఫ్ ది చిల్డ్రన్కి ఈ వ్యాక్సిన్ 2 doses వ్యాక్సిన్ వేసి ఆ తర్వాత ఒక 30-35 years ఏజ్ గ్రూప్ వరకు స్క్రీనింగ్ చేసి అది 70% అయినా మనం స్క్రీనింగ్ కంప్లీట్ చేయగలిగి అందులో ఐడెంటిఫై చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్ అవ్వచ్చు, లేట్ స్టేజ్ అవ్వచ్చు. అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఏమైనా మనం ఐడెంటిఫై చేస్తే 90%కి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఇన్సిడెన్స్ని బర్డెన్ని మనం తగ్గించగలుగుతాం. సో 90% ఆఫ్ ద చిల్డ్రన్లో ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇవ్వడం, నెక్స్ట్ 30-35 years ఏజ్ గ్రూప్ వరకు 70% స్క్రీనింగ్ చేయడం. ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చినంత మాత్రాన అది 100% ఎఫెక్టివ్ కాదు. మనకు తెలుసు, మనం ఏ మందు తీసుకున్నా ఏ వ్యాక్సిన్ ఇచ్చినా కూడా, ఈవెన్ యూఏపీలో కూడా మనం వ్యాక్సిన్స్ ఇస్తాం, ఏవైనా కూడా 100% ఎఫెక్టివ్ కాదు. అది డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఏంటంటే ఆ చైల్డ్కి మనం కరెక్ట్గా ఏ టైంలో ఇచ్చాము, వాళ్ళకి ఇమ్యూనిటీ ఏంటి, కరెక్ట్ ఏజ్ గ్రూప్లో ఇచ్చామా, లేకపోతే ఈ డోస్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా, ఆ వ్యాక్సిన్ కరెక్ట్ కోల్డ్ చైన్ మెయింటైన్ చేసి క్వాలిటీ మెయింటైన్ చేసే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి సో మనం ఏంటంటే నెక్స్ట్ స్టెప్గా స్క్రీనింగ్ అనేది కంపల్సరీ. వ్యాక్సిన్ ఇచ్చినా కూడా కంపల్సరీగా స్క్రీనింగ్ చేయాలి. వన్స్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మనం ఏమైనా క్యాన్సర్కి సంబంధించింది ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి. అది మన మెయిన్ ఉద్దేశం. మ్యామ్, ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పిల్లల్లో ఏమైనా ఫీవర్, బాడీ పెయిన్స్ అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుందా? లేదండి, అంటే లైక్ ఎనీ అదర్ ఇమ్యునైజేషన్ ఆర్ చిన్న ఇప్పుడు మనం యూఏపీలో చాలా వ్యాక్సిన్స్ ఇస్తున్నాము, 11 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఇస్తున్నాం. మన కిల్లర్ డిసీజెస్ అంటాం మనం, ఈ ప్రాణాంతక వ్యాధులని. దానికి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో 1986లో ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 1986 నుంచి కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తున్నాం. అన్నీ కూడా సేఫ్, లైఫ్ సేవింగ్. అలాగే ఈ హెచ్పివి వ్యాక్సిన్ కూడా ఏంటంటే మ్యాక్సిమం మనం ఇంజెక్షన్ ఇస్తే చిన్న స్వెల్లింగ్ అనో, ర్యాష్ అనో, లేకపోతే మైల్డ్ ఫీవర్ అని, అది కూడా వెరీ రేర్, చాలా రేర్. ఏదైనా అవుట్ ఆఫ్ అప్రహెన్షన్ పిల్లలు కొంచెం ఫెయింటింగ్ అవ్వడాలు, ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ తప్పితే దిస్ ఈజ్ డెఫినెట్లీ లైఫ్ సేవింగ్.